స్కిల్ డెవలప్మెంట్ కేస్. ఈ కేసుకి గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. గత ప్రభుత్వ హయాంలో గత ఏడాది సెప్టెంబర్లో దాదాపు చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటనలో ఉండగా ఆయన అరెస్ట్ చేయటం, తర్వాత ఏపీలో ఇక్కడ విజయవాడలో ఏసీబీ కోర్టులో హాజరుపరచడం, తర్వాత ఆయనకి రిమాండ్ విధించడం, ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన్ని తరలించడం. సో ఇవన్నీ కూడా చకచక జరిగిపోయినటువంటి పరిణామాలు మన అందరం కూడా చూసింది. సో ఇక్కడ వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి అంటే సీమెన్స్ కంపెనీ, సో వీళ్ళతో ఎటువంటి ఒప్పందాలు లేవు, ఒకవేళ ఉన్నా కూడా దాంట్లో మేజర్ పొజిషన్ సీమెన్స్ వాళ్ళు పెట్టి వీళ్ళు రన్ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. సో అలాంటి ఒప్పందాలు అయితే ఏమీ జరగలేదు. అలాంటివి ఏమీ జరగకుండానే 10% ప్రభుత్వం పెట్టుకోవాలి, 90% కంపెనీ పెట్టుకుంటుంది. ఎక్విప్మెంట్ సెట్ చేసిన తర్వాత, ట్రైనింగ్ సెంటర్లు అన్నీ సిద్ధం చేసిన తర్వాత వాళ్ళు వాటిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఇది ఒప్పందం. అయితే వాళ్ళ షేర్ పెట్టకుండానే ప్రభుత్వం పూర్తి స్థాయిలో షేర్ ఇచ్చేయటం జరిగింది. అది ఎందుకు ఇచ్చారు? సో ఈ విధంగా భారీ మొత్తం చెల్లించటం జరిగింది. అవన్నీ కూడా ఆ కంపెనీతో ఒప్పందాలు అని చెప్పి దొడ్డిదారిన మళ్లించి మళ్ళీ టీడీపీ నాయకులు తీసుకోవటం జరిగింది అనేది ప్రధానంగా ఈ కేసులో ఉన్నటువంటి ఆరోపణలు అప్పట్లో. సో అప్పుడు గత ప్రభుత్వ హయాంలో అంటే 2014 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో సీమెన్స్కి ఎండీగా వ్యవహరించినటువంటి సుమన్ బోస్, అప్పుడు ఆయన్ని కూడా ఈడీ ప్రశ్నించడం జరిగింది. ఐటీకి సంబంధించి నోటీసులు వెళ్ళటం జరిగింది. XYZ ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఒక విషయం గురించి ట్వీట్ చేయటం జరిగింది. నేను ఆ రోజే చెప్పాను న్యాయం గెలుస్తుంది అని చెప్పి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు దానిని నిజం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి అన్యాయం జరగకపోయినా, ఎటువంటి స్కాములు జరగకపోయినా కావాలనే కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు నాయుడు మీద ఆ రోజు కేసు పెట్టడం జరిగింది. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, అలాగే లోకేష్ మంత్రిగా వాళ్ళు బాధ్యతలు చేపట్టడం జరిగింది, గెలవటం జరిగింది, ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటిదే. ఏదైతే న్యాయం గెలుస్తుందని నేను ఆ రోజు అన్నానో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజం చేసి చూపించారు అని చెప్పి ఆయన స్పందించడం జరిగింది.